నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగమునందు 23వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహురుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకా ప్రవ్యధితాస్తతాహం. తాత్పర్యం: వాళ్లతో పాటు అర్జునుడు కూడా ఆ విరాట్ స్వరూపం వంక చూశాడు. ఒక్కసారిగా భయపడ్డాడు. ఒళ్ళు కంపించింది. అర్జునుడు చూసిన రూపం ఎలా ఉందంటే, అనేక ముఖాలు, కళ్ళు, పాదాలు, ఉదరములు, నోటిలో నుండి బయటకు వచ్చిన కూరల్లాంటి పళ్ళు భయంకరంగా ఉంది. అప్పటి వరకు రాచరికపు దుస్తులలో ఉన్న మానవులను చూసిన అర్జునుడికి ఆ భయంకర రూపం శరీరంలో భయం కలిగింది. ఓ మహాబాహో కృష్ణ, లెక్కలేనన్ని ముఖాలు, కాళ్ళు, కళ్ళు, చేతులు, శరీరాలు, ఆ కూరల్లాంటి పళ్ళు, ఇవన్నీ చూస్తుంటే నేనే కాదు, 3 లోకాల్లో ఉన్న వాళ్ళు కూడా భయపడుతున్నారు. నాకు కనిపించే దేవతాగణాలు కూడా భయంతో వణికిపోతున్నారు. వాళ్లతో పాటు నేను కూడా భయంతో గజగజ వణికిపోతున్నాను కృష్ణ అని అన్నాడు. అప్పటిదాకా దూరం నుండి కనపడ్డ విశ్వరూపం ఇప్పుడు దగ్గరగా కనపడుతూ ఉంది. కళ్ళు, ముఖము, కూరల్లాంటి పళ్ళు భయంకరంగా కనపడుతున్నాయి. అర్ధరాత్రి హారర్ సినిమా చూస్తే శరీరం ఎలా వణుకుతుంది, అలా వణికిపోతున్నాడు అర్జునుడు. వీరాది వీరుడు, అమిత పరాక్రమవంతుడైన తాను భయంతో వణుకుతున్నానని అనడం కొంచెం అభిజాత్యమనిపించిందేమో. నేనే కాదయ్యా, ఆదిత్యులు, రుద్రులు, గంధర్వులు మొదలగు దేవతాగణాలు అందరూ నీ భయంకర రూపం చూసి వణుకుతున్నారు. వారితో పాటు నేను కూడా అంటూ అర్జునుడు తనను తాను సమర్థించుకున్నట్టు చమత్కరించారు వ్యాసుల వారు. అసలు భయమెందుకు కలుగుతుంది? మనకు ఇష్టం లేనిది చూసినప్పుడు, మనకు ఇష్టం లేనిది జరుగుతుంది అని అనుకున్నప్పుడు భయం కలుగుతుంది. అన్నిటినీ సమంగా చూసేవాడికి భయం అనేది ఉండదు. ఒకటి ఇష్టం, మరొకటి అయిష్టం అన్నవాడికే భయం. తనకు కావలసినది రాదేమో అన్న భయం. తనకు ఇష్టం లేనిది కనపడ్డా భయపడతాడు మానవుడు. అర్జునుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. అప్పటి వరకు మామూలు మానవులను, అందమైన ముఖాలను, సైనికుల ముఖాలను, బంధువుల, స్నేహితుల ముఖాలు చూసిన అర్జునుడికి తన మనసుకు నచ్చని భయంకరమైన రూపాలు కనపడుతుంటే తట్టుకోలేక భయం మొదలైంది. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖీనో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.